హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి చూసుకుంటే కనుక నేడు సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అవుతుంది. అయితే సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి అండ్ అలాగే కాలేజ్లో ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని చెప్పి చాలామంది డౌట్ ఉండొచ్చు. ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. చాలామంది సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేశాక చాలా తప్పులు అయితే చేస్తారు, అవేంటో కూడా తెలుసుకుందాం. అండ్ అలాగే ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది, అదేంటో కూడా తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఆ గుడ్ న్యూస్ ఏంటని చెప్పి తెలుసుకుందాం. సో చాలామంది స్టూడెంట్ టెన్షన్ పడుతున్నారు, ఏంటంటే మాకు సీట్ వస్తుందా రాదా అని చెప్పి చాలామంది అయితే ఉన్నారు. సో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. అది ఏంటంటే మీకు ముందుగానే చెప్పాను, ఇక్కడ 1,25,000 సీట్లు ఉండగా అక్కడ 99,000 మంది మాత్రం స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. అంటే చాలా వరకు కూడా అంటే 25,000 సీట్లు మిగిలిపోయినాయి. సో మీకు సీట్ వచ్చే ఛాన్స్ చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉంది. ఎవరు కూడా టెన్షన్ పడకండి. అండ్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలని చెప్పి చాలా మంది ఉండొచ్చు. అసలు ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి అని కూడా తెలియకపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఇక్కడ మీకు వచ్చిన సీట్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. దాన్నే సెల్ఫ్ రిపోర్టింగ్ అని అంటారు. సో చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉండొచ్చు, మాకు కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మీరు సెకండ్ ఫేజ్లో ఎంటర్ అయినా కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం వల్ల ఒకవేళ సెకండ్ ఫేజ్లో కనుక సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్కి సీట్ ఉంటుంది కదా, దాన్ని రిపోర్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మీకు సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. అందుకోసం ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలి. వన్స్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత ఎటువంటి డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి, ఏ విధంగా చేయాలి, ప్రతిదీ కూడా మన ఛానల్ మీద అయితే మీకు గైడ్లైన్స్ అయితే ఇస్తుంది. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అడగండి. డెఫినెట్గా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.